అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్, బస్ స్టాండ్ ఎదురుగా, మచిలీపట్నం. 5 అంతస్తుల బిల్డింగ్ ఒరిగింది. 5 కుటుంబాలు హుటాహుటిన కిందికి పరిగెత్తడం జరిగింది. మాధవూరు పోలీస్ స్టేషన్ సిద్దిక్ నగర్లో జరిగినటువంటి ఈ ఘటన పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి ఘటనగా మారింది. ప్రస్తుతం ఇక్కడ స్పాట్లో ఉన్నాం, చూడొచ్చు బిల్డింగ్ ఎలా G+4 అండ్ పైన పెంట్ హౌస్ ఒకటి ఉంది. ఇదంతా కూడా పూర్తిగా ఏ విధంగా వంగిందో అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో నిన్న మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ బిల్డింగ్ ఒక్కసారిగా ఒకవైపు మొత్తం ఇట్లా ఒరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. పక్కన ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇండ్లు బిల్డింగ్ ఒరిగినటువంటి బిల్డింగ్ పక్కన ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ సెల్లార్ తవ్వడం కారణంగా, అక్కడ నిర్మాణ పనుల్లో భాగంగా సెల్లార్ తవ్వడం కారణంగా ఈ బిల్డింగ్ ఒకసారిగా కుంగి ఒకవైపు మొత్తంగా ఒరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. స్పష్టంగా ఎంత భయంకరంగా కనిపిస్తుందో చూడండి. G+4 చూడడానికి ప్లేస్ చాలా చిన్నగానే ఉంది. ఒక 70-80 గజాల కంటే ఎక్కువగా లేనట్టుగా కనిపిస్తుంది. ఆ స్పేస్ చాలా చిన్న స్పేస్. ఆ స్పేస్లోనే G+4 లేపడమే కాకుండా పైన ఇంకొక పెంట్ హౌస్ వేశారు. స్ట్రైట్గా బిల్డింగ్ కనిపిస్తుంది నిలువుగా. దీంట్లో 5-6 కుటుంబాలకు పైన ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా, ఇంకెక్కువ ఉన్నటువంటి కుటుంబాలందరినీ కూడా రాత్రి ఒక్కసారి ఒరగడంతోనే భయాందోళనతో బయటికి తీశారు. అంతేవిధంగా పక్కన ఉన్నటువంటి స్థానికులకు కూడా వెంటనే హైడ్రా అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, GHMC అధికారులు, స్థానికులు హుటాహుటిన రాత్రి అంతా కూడా ఈ బిల్డింగ్ వద్దకు చేరుకొని పూర్తిగా దీని చుట్టుపక్కల మొత్తం మానిటరింగ్ చేస్తూ ఎవరు ఇక్కడికి రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ల వాళ్ళని కూడా అప్రమత్తం చేశారు. అది ఒకవేళ ప్రమాదకరంగా ఉన్నటువంటి ఏ క్షణాన్ని కూలేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రమాదం నుంచి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రాత్రి హైడ్రా అధికారులు కూడా ఇక్కడికి వచ్చి, కమిషనర్ కూడా వచ్చి ప్రత్యేకంగా పర్యవేక్షించి అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎలా నిర్మాణం జరిగింది, ఎలా ఈ ప్రమాదం జరగడానికి గల కారణాన్ని ఏంటి అనే దాని గురించి కూడా మానిటర్ చేశారు. ఈ నేపథ్యంలోనే హైడ్రాకి సంబంధించిన ఎక్విప్మెంట్, మిషనరీస్ కూడా రావడం జరిగింది. ఈ భారీ బుల్డోజర్ కూడా ఇక్కడ తీసుకువచ్చి ఈ ఒక వంగినటువంటి బిల్డింగ్ని ఇప్పుడు కాపాడేటువంటి ప్రయత్నమా, లేకుంటే దాన్ని పూర్తిగా డిమాలిష్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సిద్దిక్ నగర్ వద్ద అయితే కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పూర్తిగా ఈ ఒరిగినటువంటి బిల్డింగ్ ఎటువైపు పడితే పక్కనటువంటి ఇండ్లకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా, లేకుంటే ఇది పూర్తిగా పడిపోకుండా మళ్ళీ నిలువుగా పెట్టేటువంటి ప్రయత్నం ఏమన్నా ఉండేటువంటి అవకాశం ఉందా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే సేకరిస్తున్నారు. బట్ ఎందుకైనా మంచిదని బుల్డోజర్లు అందరూ కూడా చుట్టుముట్టారు. ఏ క్షణానైనా ఈ ప్రమాదం జరిగినా కూడా పకడ్బందీగా భద్రతా సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, DRF సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి భారీగా మోహరించడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టినందుకైతే పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. బట్ ఈ బిల్డింగ్ అయితే చాలా ప్రమాదకంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి, ఇంత చిన్న స్పేస్లో ఒక డబ్బా షేప్లో G+4 అదేవిధంగా పైన ఇంకొక పెంట్ హౌస్, మొత్తం 5 ఫ్లోర్లు లేపడానికి పర్మిషన్ ఉందా, ఎలా ఇట్లా స్ట్రైట్గా లేపారు, దానికి ఎంత నిర్మాణానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, వీటన్నిటికి సంబంధించి కూడా అధికారులు ఇప్పుడు ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ వంగినటువంటి బిల్డింగ్ని పూర్తిగా దాని బారి నుంచి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పక్కనటువంటి నివాసితులందరూ కూడా ఖాళీ చేయడం జరిగింది. వారిని సేఫెస్ట్ ప్లేస్లకి తరలించారు. ఆ కుటుంబ సభ్యులను కూడా, అందులో నివసించేటువంటి వాళ్ళని కూడా అక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏవేదైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా దీన్ని ఇప్పుడు ఎలా, ఈ బిల్డింగ్ని ఏ విధంగా రక్షిస్తారు, లేదా దాన్ని ఏ విధంగా డిమాలిష్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.